ఇవాళ వచ్చి మనం క్లాస్ 5 చూద్దాము. అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి ఇది వచ్చి హ్యాంగింగ్ బిట్స్ అంటారు కదా, అవి హ్యాంగింగ్ బిట్స్ 6 ఎత్తుకున్నాను. అలాగే లాంగ్ 2 బిట్స్ వచ్చి 6 ఎత్తుకున్నాను. అలాగే వైట్ కలర్ బిట్స్ వచ్చి 12 ఎత్తుకున్నాను. మనం ఇలా చూద్దాం. అలాగే స్కేలు అండ్ టేప్ పెట్టుకోండి. ఇవి వచ్చి మనము స్టిచ్ చేసుకునేదానికి వచ్చి టేప్ ఇంచ్ వైస్ వచ్చి 1 ఇంచ్ గ్యాప్ నెంబర్ ఎత్తుకోండి. లేదనుకుంటే సెంటీమీటర్ అంటే 2.5 సెంటీమీటర్ ఎత్తుకోండి. నేను వచ్చి ఇంచ్ వైస్ ఎత్తుకున్నాను. ఇప్పుడు వచ్చి మనము ఒక లైన్ 2 సైడ్ ఒక లైన్ వేసుకున్నాము. చూసారు కదా, లైన్ వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ లైన్లో నుంచి నీడిల్ పైకి తీసేసుకోవాలి. అలాగే లాంగ్ 2 బీట్ వేసుకోండి. వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ పెట్టుకొని నీడిల్ కింద చేసుకోండి. తర్వాత ఇటు సైడ్ ఎత్తుకోండి. మళ్ళీ 2 బీట్ ఎత్తుకోండి. లాంగ్ 2 బీట్ మనం ఇది వచ్చి మిడిల్లో కావాలంటే మిడిల్లో పెట్టుకోవచ్చు. లేదనుకున్నాం అనుకోండి, ఈ వార్ పెట్టుకోవాలంటే వార్ పెట్టుకోవచ్చు. అది మన చాయిస్, మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇదే మరి 6 కుట్టేసుకోండి. థ్రెడ్ అయిపోయింది, అంతే వేసేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మళ్ళీ వీడికి థ్రెడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వైట్ కలర్ బీడ్ ఒకటి, అలాగే హ్యాంగింగ్ బీడ్ ఒకటి, మళ్ళీ వైట్ కలర్ బీడ్ ఒకటి. ఇవి కదలకుండా ఉండాలనుకుంటే మనము ఇలాగా ముందే చెప్పాను కదా, సేమ్ అలాగే ముందు వీడియోలో చెప్పుకుంటాను. ఇలా బీడ్కి మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటాయి. అంతే అండి, కంప్లీట్ చేశాను. చూడండి, చూసారు కదా, నేను కంప్లీట్ చేశాను. అలాగే ఎలాగుందో చెప్పండి, మీరు నేర్చుకోండి చూసి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, బాగుంది కదా బ్లౌజ్. మనం స్లీవ్స్కి అలాగే బ్యాక్ మనం వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.